జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కానికి తలపించే ఘటన చోటు చేసుకుంది. 20 లక్షల అప్పు తీర్చేందుకు 18 ఏళ్ల తన కూతుర్ని 45 ఏళ్ల ప్రశాంత్ రెడ్డి అనే బీఆర్ఎస్ లీడర్కు కట్టబెట్టారు. ఆ యువతి సబతి తల్లి తండ్రి. అయితే స్నేహితుల సహాయంతో ప్రశాంత్ రెడ్డి నుంచి తప్పించుకున్న ఆ యువతి హైదరాబాద్లోని మహిళా కమిషన్ను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. పవన్, జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు, అక్కడ స్థానికంగా ఆయన వార్డు మెంబర్ గా కూడా మొన్న ఎన్నికయ్యారు, ప్రశాంత్ రెడ్డి. అయితే ఈయనకు 45 సంవత్సరాల వయసు ఉంటుంది. అదే గ్రామానికి చెందినటువంటి ఒక దంపతులకు ఆయన అప్పుగా కొన్ని డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఎంతకు తిరిగి ఇవ్వకపోవడంతో తమ కూతురును పెళ్లి చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టారు. అది అవసరమైతే ఎదురు కట్నం ఇస్తానని వాళ్లకు ఆశ చూపి కొంత డబ్బులు ముట్టజెప్పి ఆ అమ్మాయిని 18 ఏళ్ల యువతిని, అయితే అమ్మాయికి తల్లి చనిపోవడంతో వేరే మారు పెళ్లి చేసుకున్నారు. తల్లి ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె సవితి తల్లి తండ్రి కలిసి ఇద్దరు కూడా ఆమెకు ఏదైతే ప్రశాంత్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్నారో ఆయనకు అంటకట్టాలని ఆయనకు బలవంతంగా ఈ యువతితో ఒప్పించి బలవంతపు పెళ్లి చేశారు. గతంలో కన్యాశుల్కం నాటి కాలంలో ఎదురుగా కట్నం ఇచ్చి చేసుకునేటువంటి ఘటనలు ఉండేవి. ఇప్పుడు దీంట్లో కూడా ఈ కేసులో కూడా అదే జరిగింది అని మనం భావించాల్సి ఉంటుంది. అయితే వెంటనే ఆ యువతి వాళ్ళ బలవంతపు పెళ్లి కావడంతో ఆ ఊరు నుంచి తప్పించుకొని తన స్నేహితుల తర్వాత తన ప్రియుడు, ఆమె ఆల్రెడీ ఇంకొక వ్యక్తిని ప్రేమించింది కాబట్టి ఆ ప్రియుడి సహకారంతో ఆ ప్రియుడితో వెళ్లిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. తాజాగా ఆ ప్రియుడు ఆమె స్నేహితుల సహకారంతో హైదరాబాద్ లో మహిళా కమిషన్ ను ఆశ్రయించినట్టు తెలిసింది. వాళ్ళు వెంటనే జనగామ కలెక్టర్ కు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. పోలీసులు పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఎందుకంటే తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కావడంతో పూర్తి వివరాలను కూడా ఆయన తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అయితే దీని మీద, ఈ ఘటన మీద కేసు నమోదు చేసేందుకైతే సమాయత్తమవుతున్నట్టు తెలుస్తుంది. పవన్.